ప్రభువులకు ప్రియమైనటువంటి విశ్వాసులకు కార్యకర్తలకు మీరు విజిల్స్ కానీ పరిశుద్ధ మందిరం కాబట్టి వచ్చినటువంటి అతిథులను మనం గౌరవించాలి. కాబట్టి మనం కొద్దిగా నెమ్మదిగా ఉండాలండి. సంఘ కాపరి గారు రెవరెండ్ BPFSI గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా జనసేన అధినేత పిఠాపురం కాన్స్టిట్యున్సీ మెంబర్గా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి సంఘానికి వచ్చి ప్రార్థన ఆశీర్వాదం తీసుకోవాలనేటువంటి వారి యొక్క ఉత్తమమైనటువంటి కోరికను బట్టి వారికి సంఘం పక్షంగా వందనాలు తెలియజేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. వారిని రావాల్సి. అదేవిధంగా సంఘ అధ్యక్షులు శ్రీ గుమ్మల సాల్వరాజు. అయ్యా మీడియా మిత్రులు ఇందాక ఒకటి ఇప్పుడు మీరు చేస్తున్నది ఒకటండి, వెనక్కుంటామన్నారు. ఎందుకంటే వెనక్కున్న వాళ్ళకి ఏం కనబడతా లేదు. క్షమించండి. సంఘ అధ్యక్షులు శ్రీ గుమ్మల సాల్వరాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు. వరకు మనం ఎవరి కొరకైతే వేసి చూసామో, మరి ఎవరైతే మాటలు వినాలని ఆసక్తితో ఉన్నారో మరి మీరు నిశ్శబ్దంగా ఉండాలి. మీరు క్రమశిక్షణతో ఉంటే సార్ మాట్లాడతారు. ఈ సమయంలో జనసేన నాయకులు పిఠాపురం శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ప్రజల పిఠాపురంలోని ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ 1905లో ప్రారంభమైన సెంటనరీ ముగించుకున్న ఈ పురాతనమైన చర్చికి నేను నా ప్రార్థనలో గౌరవం తెలపడానికి వచ్చి రావాలని చెప్పగానే డాక్టర్ జి ఎలీషా బాబు గారు మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు వారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటాము. అలాగే పాస్టర్ గారు బి థియోఫిలస్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. ప్రెసిడెంట్ జి సాల్మన్ రాజు గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. మనస్ఫూర్తిగా నా విన్నపాన్ని మన్నించి నాకు ఈ చర్చిలో ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భారతదేశం అన్ని మతాలకి సమానంగా ఆదరించేగా ఈ నాకు సంబంధించినంత వరకు ముఖ్యంగా క్రిస్టియానిటీకి సంబంధించి చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన మాటలో నేను చదువుతున్న మిషనరీ స్కూల్లో బైబిల్ సూక్తి నన్ను నడిపించాలి. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్డాడు. ఆ ఒక్క సూక్తి మా ఇమాన్యుయల్ టీచర్ చెప్పింది నడిచినప్పుడు ఎప్పుడో 5వ క్లాస్లో గుర్తుండిపోయింది. అది చాలా ఒక దిక్సూచన అయిపోయింది. నేను భగవంతుడిని అన్ని రూపాల్లో మన విశ్వాసాలు, మత విశ్వాసాలను బట్టి ఒకటే భగవంతుడిని అనేక రకాలుగా చూస్తాం. ఆ విశ్వాసం భారతదేశం మనకి నేర్పించింది. అలాంటి నాకు పూర్తి యోగ మార్గంలో ఉండే నాకు భగవంతుడు అన్ని రకాల్లో ఉంటాడని కనిపించడానికి పిఠాపురంలో చాలా ఎంతమంది బెత్లెహేమ్ వెళ్ళుంటారో నాకు తెలియదు, కానీ
నాకు ప్రత్యేకించి బెత్లెహేం వెళ్ళే అవకాశం లభించింది. దాదాపు ఒక 2007లో జీసస్ క్రైస్ట్ మీద సినిమా తీయాలి, దానికి సంబంధించి మీరు పాత్ర వేయాలి. ఈ కథ ఈ కాలంలో ప్రారంభమై జీసస్ జీవితాన్ని చూపించేది అనేది ఒక కథ స్క్రీన్ ప్లే పట్టుకొచ్చారు. సంగీతం శ్రీనివాసరావు గారు కూర్చొని నేను వెళ్తున్నప్పుడు నన్ను ఇజ్రాయెల్ తీసుకెళ్ళాను. అది నాకు ఎంత ఆ సినిమా ఎందుకు ప్రారంభం అయింది అంటే స్టార్ట్ చేశారు కానీ అది అవ్వలేదు. కాకపోతే నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి నన్ను తీసుకెళ్ళింది ఒక అవకాశం. జీసస్ క్రైస్ట్ నడిచిన, ఆయన సిలువేసి నడిపించిన ఆ నేల మీద నడిచింది. గుండె గద్గ, మనకి హృదయం గొంతు గద్గదం అయిపోయింది, గుండె బరువెక్కింది. అలాగే పాలస్తీనాలో భాగంలో, పాలస్తీనా అధీనంలో భాగంలో ఆయన 40 రోజులు గుహలో ఉండడానికి దూరంగా వెళ్ళి చూశాను. సో ఆయన నడిచిన బెత్లెహేం, ఆయన పుట్టిన స్థలం, ఆయన్ని సిలువేసిన మార్గం, ఆ చర్చ్, వీటన్నిటికి వెళ్ళి నాకు ఒక రోజు ఒకటే అనిపించింది, భగవంతుడు నాకు ఒకటే చెప్తున్నాడు, సర్వమతాలకి గౌరవం ఇవ్వాలి, ఒకటేగా దైవం అనేక మార్గాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఏ మతం కూడా చెడు చేయమని కానీ, ఏ మతం కూడా దుర్మార్గాన్ని ప్రోత్సహించమని కానీ చెప్పదు. ఇందాక మాట్లాడుతూ డాక్టర్ థియోఫిలస్ గారు, మన బిషప్ థియోఫిలస్ గారు మాట్లాడుతూ, థియోఫిలస్ గారు చెప్తూ కింగ్ సల్మాన్ గురించి చెప్పాను. ఒక్కసారి అది చూపించేస్తాను. ఏ పేజీ నాకు ఆకట్టుకున్నాయి కదా, ఒకసారి దీంట్లో చూపిస్తాను. దీంట్లో వారు చెప్తున్నప్పుడు నాకు బాగా గుండె లోపలికి తాకింది. నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు, అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అటివాడు అమితి గర్భంతో ప్రవర్తించును, సోమరి వాని చేతులు పనిచేయను, వాని ఇచ్చ వారిని చంపును, దినమెల్లా ఆశలు పుట్టుచుండును. ఇవన్నీ చెప్తా ఉంటే ఏమీ లేని నేను అందరం బాగుండాలి, సర్వేజనో సుఖనో భవంతు, అలాంటి చోట అందరం బాగుండాలి అని ఒక కోరిక తప్ప ఒక మతం బాగుండాలి ఇంకో మతం బాగుండకూడదని నేను ఎప్పుడు అనుకోను. సర్వమతాల్లో బాగుండాలి, సర్వధర్మాలు బాగుండాలి. సర్వధర్మాలకి నేను ఒక పార్టీ నడిపే ఒక వ్యక్తిగా నాకు మరింత బాధ్యత ఉండదు. ఆ బాధ్యత నేను గుర్తిస్తాను, గౌరవిస్తాను. నేను మాట్లాడేటప్పుడు ధర్మం మాట్లాడతాను. ఎందుకంటే నేను లాస్ ఏంజలీస్ పోయినప్పుడు అక్కడ ముఖ్యంగా క్రీస్తు కాన్షియస్నెస్, యోగానంద గారు కూడా క్రీస్తు కాన్షియస్నెస్ని చెప్తారు. కృష్ణ కాన్షియస్నెస్, క్రీస్తు కాన్షియస్నెస్, ఇవన్నీ ఎందుకంటే ఒకే నిజమైన భక్తులు ఎవరైతే ఉంటారో అందరూ దేవతల్ని దర్శించగలరు. నిజమైన ఏ దేవతని ఎక్కడ చూసినా, ఏ ధర్మంలో చూసినా, మా ఇంట్లోనే మాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పరమ యోగ మార్గాన్ని ఉండి కూడా మా ఇంట్లో ఎప్పుడు బైబిల్ ఉంది. ఆ బైబిల్లో అప్పుడప్పుడు మా నాన్నగారు తిరిగేస్తూ ఉండేవాళ్ళు, చూస్తూ ఉండేవాళ్ళు, చదువుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే సర్వ మతాలని, సర్వధర్మాలని గౌరవించే కుటుంబం నుంచి వచ్చాను. సో అలాంటిది నేను ఈరోజు ఏదో ఒక ఎన్నికల కోసమో వీటి కోసం రాలేదు. ప్రత్యేకించి నా మనసుకి స్పందన వచ్చింది. 1905 నుంచి సెంటినరీ చర్చ్, ఎంత పురాతనంగా ఉన్న చర్చ్, అలాంటి చర్చికి వచ్చి నా గౌరవం తెలపాలి, నా ప్రార్థనలు, నా వినమ్రతలు తెలియజేయాలి. ఇది నా కమిట్మెంట్ కూడా. సోషల్ హార్మనీకి, రిలీజియస్ హార్మనీకి, అందరూ బాగుండాలి. ముఖ్యంగా నేను పిఠాపురం నుంచి నేను ఈ రోజున దీన్ని రాజకీయ వేదిక అయితే నేను వాడుకోవట్లేదు. ఒకటే నేను కోరుకున్నా, నేను అన్ని మతాలకి, అన్ని ధర్మాలకి నేను సమానమైన గౌరవించేవాడిని.
అలాగే మన క్రిస్టియానిటీ కూడా ఎన్నిసార్లు, ఎందుకంటే నా వైఫ్ కూడా ఆర్థడాక్స్ క్రిస్టియన్, రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్. అందుకే నేను ఎప్పుడు కూడా మన విశ్వాసాలు వేరు, మానవత్వంతో ఒకటి అనుకుంటాను. ఇంకా మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు కావాలి, ఆశీర్వచనాలు కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఇక్కడ నాకు డాక్టర్ ఎలీషా గారికి ప్రత్యేకంగా నాకు తెలుపుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను.